అండ్ మూవీని రూ. 99కే చూపించాలి అన్న ఆలోచన ఎవరిది? మన బాపినేని సార్ గారిది సార్. ఏం థాట్? యా సార్. మనిషి క్రేజీ మస్తుంటాడు సార్. ఆయన ఆలోచనలు కూడా యూత్‌కి దగ్గరుంటాయి. ఒక విప్లవాత్మక ఆలోచనలు ఉంటాయి ఆయన కాడ. అంటే ఎలాగో సినిమా టికెట్ రేట్ల ప్రస్తావన వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈ ఐబొమ్మ రవి ఇష్యూ నడుస్తుంది. ఇమ్మడి రవి యాహ్! అతని అరెస్ట్ ఇదంతా చూస్తున్నారు. సో ఈ అరెస్ట్ నేపథ్యాన్ని మీరు ఎలా చూస్తారు? సార్ మంచిది సార్ అది. అంటే దానివల్ల ఏందంటే సినిమాలన్నీ పడిపోతాన్నాయి. ఉమ్, నేను కింద మనం కామెంట్ చూస్తాం కదా నార్మల్‌గా. అబ్బా! ఇమ్మడి రవణ నువ్వు రావాలన్నా, బయటికి రావాలన్నా, నువ్వు ఉంటే బాగుండన్నా అని అంటారు. అంటే ఇప్పుడు మనకేమో థియేటర్‌కి రావట్లేదు, థియేటర్ రాలేదు మనం అనుకుంటున్నాం. కానీ వాళ్ళేమంటే ఒకదానికి అలవాటు పడిపోయారు వాళ్ళు. ఉమ్, సో, దాని నుంచి ఇప్పుడు వాడు ఏడ కూర్చున్నా బండి తోలుకుంటా లేకపోతే బయటికి పోయి ఆడ చెట్లలో కూర్చొని చూస్తా ఉంటాడు. సో, వానికేం ఫరక్ లేదు. వాడు ఏముంది చిన్న దాన్నేమంటారు పైరసీ చేసి పెడతాడు. కానీ ఇక్కడ వీడు సినిమా తీసినోడు ఆ సినిమాకి సంబంధించిన వాళ్ళందరూ బుక్ మై షో ఓపెన్ చేసి ఇయాల ఎంతమంది వచ్చిర్రు, ఈయాల ఎంత ఏ ఏడ హౌస్‌ఫుల్ ఎన్నున్నాయని వీడు చూస్తా ఉంటాడు. ఇంకేడ హౌస్‌ఫుల్ అయితాయి సార్ అందరూ ఐబొమ్మలో పెట్టుకొని చూస్తా ఉంటే.